ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చర్చిల్లోనూ సందడి నెలకొంది. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. చర్చిలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రజలు, రాజకీయ ప్రముఖులు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు హాజరవుతున్నారు. ఆ ప్రభు యొక్క గొప్పించి మీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంపినాడు. ఆ కుమారుడు పశువుల తొట్టిలో పెట్టబడి ఆయన పుట్టి గుడ్డలలో చుట్టబడి ఆయన ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా కడప జిల్లా పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. Father, we still our hearts before you on this Christmas morning. Here in this world, life abundant and life eternal in the world to come. And Lord, that you would bless him. Amen. Sir, we are so glad to have you in our community this morning. और हम आपके విజయవాడలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఈ రోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిలన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రార్థనలు అయితే మాత్రం చేస్తున్నారు. చూడొచ్చు, యేసు క్రీస్తుని అందరూ వచ్చి తాకి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని అయితే మాత్రం ఈ రోజు అందరూ ప్రార్థనలు అయితే చేస్తున్నారు. అందరికీ ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. సార్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ ని? సార్, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? బాగా చేస్తున్నాం. అంటే ఈ రోజు ఏం సార్ స్పెషల్ ఏంటి, ఏమేమి చేస్తుంటారు? క్రిస్మస్ కదండి వేడుకలు. మాకు క్రీస్తు పుట్టినరోజు దానికి సంబంధించినవన్నీ మేము పండుగలాగా జరుపుకుంటామండి. ఎందుకంటే పర్వదినం కదా ఇది. ఈరోజు చాలా స్పెషల్ డే మాకు ఈరోజు క్రిస్మస్ అనేది. అయితే సార్ చెప్పండి, అంటే ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్యామిలీలో కుటుంబ సభ్యులతో ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు? మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం. అమ్మ చెప్పండి, ఈ యేసు క్రీస్తు పర్వదినాన్ని పురస్కరించుకొని క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు అనేది మరికొంతమందితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా సంతోషం, గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. బంధువులతో, పిల్లలతో, బంధుమిత్రులతో, స్నేహితులతో మందిరంలో చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతాం. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు?
చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే క్రిస్మస్ జీసస్ పుట్టాడు అంటే మన లోకరక్షకుడు మనకై పుట్టాడని చెప్పి చాలా అంటే అసలు చెప్పలేని ఆనందం అండి. ఇది ఒక అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి కుటుంబంలో కూడా అంటే ఈవెన్ అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో వేరే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు విషెస్ చెప్తూ ఉంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుందండి ఈ పండగ. నిజంగా చెప్పాలంటే ఈ పండగ అందరికీ ప్రతి ఒక్కరికి ఈవెన్ ఒక క్రిస్టియానిటీ కాదండి ప్రతి ఒక్కరికి ఇది మంచి పండగ అండి. చాలా హ్యాపీగా చేసుకుంటున్నామండి. జీసస్ కోసం ఒక మంచి సాంగ్, ప్రేయర్ సాంగ్. బాలయేసు పుట్టిన రోజు మా లోకానికి వచ్చిన రోజు మేడం. మొత్తం అయితే మాత్రం చర్చిలన్నీ కూడా కలకలాడుతున్నాయి. బాల యేసునైతే ప్రతి ఒక్కరు వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ బాల యేసు కూడా మీకు కనిపిస్తున్నారు. అంటే ఈరోజు బాల యేసుకి చూడొచ్చు చిన్న బాబు వచ్చి కూడా కిస్ చేసి బాల యేసుని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ప్రేయర్స్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గీతాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఇక్కడ యేసుక్రీస్తుని ప్రార్థించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ ఒకరినొకరు విష్ చేసుకోవడం, కేక్స్ తినిపించుకోవడం, అలాగే క్యాండిల్స్ వెలిగించడం, అలాగే చర్చిలన్నీ కూడా రకరకాలైనటువంటి విద్యుత్ దీపాలంకరణతో అయితే మాత్రం నిండిపోయి ఉంది. ఇక్కడ విజయవాడ వ్యాప్తంగా కూడా అన్ని చర్చిలు కూడా ఇదే సందడి నెలకొంటుంది. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ వేడుకలను అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు ఒకరింటికి ఒకరు వెళ్తూ వాళ్ళకు విష్ చేసుకుంటూ అయితే మాత్రం సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ. Thank you.